శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంపై కేరళలో వెల్లువెత్తిన నిరసనలు తగ్గకముందే తాజాగా మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. 46 ఏళ్ల మహిళ ఒకరు గురువారం రాత్రి అయ్యప్పని దర్శించుకున్నట్టు తెలుస్తోంది. ఆ మహిళని శ్రీలంకకు చెందిన శశికళగా గుర్తించారు. పాస్పోర్ట్లో పేర్కొన్న దాని ప్రకారం ఆమె పుట్టిన తేదీ 1972 డిసెంబర్ 3గా ఉంది. ఆమె ఎలాంటి ఇబ్బందులు లేకుండా 18 మెట్లెక్కి గర్భగుడిలోని అయ్యప్పకి పూజలు చేసిందని పోలీసులు తెలిపారు. శశికళతో పాటు ఆమె బంధువులు కూడా వచ్చారని సమాచారం. గత సాయంత్రం 9:30 దర్శనం పూర్తి చేసుకున్నారు. తిరిగి 11 గంటల కల్లా ఎటువంటి ఇబ్బంది లేకుండా పంబాకు చేరుకున్నారని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఆమె పోలీస్ పర్యవేక్షణలో కొనసాగే ఎలక్ట్రానిక్ క్యూ పద్ధతిలో దర్శనం చేసుకున్నారని, దర్శనం కోసం ఆమె ముందుగానే బుకింగ్ చేసుకున్నారని అధికారులు చెప్పారు. వయసుకు సంబంధించిన వివరాలు కూడా ముందే పంపారని పేర్కొన్నారు. తాను మోనోపాస్కి చేరుకున్నానంటూ ఓ మెడికల్ సర్టిఫికెట్ని సైతం ఆమె పోలీసులకు సమర్పించినట్టు సమాచారం. కాగా శశికళ ఆమె బంధువుల ఆలయానికి వస్తున్నట్టు గానీ, ఆమెకు భద్రత కల్పిస్తున్నట్టు గానీ ఎవరికీ తెలియకుండా పోలీసులు జాగ్రత్త తీసుకున్నారు. వారికి భద్రత కల్పించేందుకు పోలీసులు, మహిళా పోలీసులు మఫ్టీలో వెళ్లినట్టు సీనియర్ అధికారి వెల్లడించారు. కాగా ఇప్పటికీ ఇద్దరు మహిళలు ఆలయంలోకి ప్రవేశించారని, దేశం మొత్తం అయ్యప్ప భక్తుల నిరసనలు కొనసాగిస్తున్న ఈ తరుణంలో మరో మహిళలు అయ్యప్ప దర్శనంకు చేరుకున్నట్టు తెలియడంతో ఈ విషయం ఏ పరిస్థితికి దారితీస్తుందని అందరూ చర్చించుకుంటున్నారు. కేరళలో పరిస్థితి అదుపు తప్పేలా ఉండడంతో అదనపు బలగాల్ని రంగంలోకి దించాలని కేరళ ప్రభుత్వం భావిస్తోంది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.